బ్రిటిష్ నియంతలపై పోరాడిన చరిత్ర వారిది. అగ్రకుల ఉన్మాదులను ఎదిరించిన గుండె ధైర్యం వారిది. పోలీసుల అరాచక లాఠీ దెబ్బలను, నిర్బంధాలను భరించి తిరిగి నిలబడిన తెగింపు వారిది. అంతా మోనాలిసా గురించే మాట్లాడుతున్నారు. మహాకుంభమేళలో తలుక్కుమని మెరిసిన ఈ తేనెకల్ల భామ చుట్టూ ఎన్నో కథనాలు, వార్తలు కనిపిస్తున్నాయి. అయితే ఆ కళ్ళ లోతుల్లో దాగి ఉన్న చరిత్రని తొంగి చూస్తున్నవారు అతి కొద్ది మందే ఉన్నారు. ఆ అందమైన కళ్ళ వెనుక అంతులేని ఆవేదన ఉంది. దండలు అమ్ముకుంటున్న వారి జీవనోపాధి వెనుక కుల వివక్ష తిష్ట వేసుకొని ఉంది. అణచివేత, అవమానాలు ఉన్నాయి. గ్రామ బహిష్కరణలు ఉన్నాయి. వారి తెగ పేరు పార్దీ. వీళ్ళు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్లో కనిపిస్తారు. వీళ్ళ చరిత్ర తెలుసుకుంటే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. వీళ్ళ ప్రస్తుత పరిస్థితులు తెలుసుకుంటే మాత్రం కన్నీళ్లు వస్తాయి. ఇంతకీ ఏంటా చరిత్ర, ఏంటా ప్రస్తుత కథ తెలుసుకుందాం. పార్దీ అంటే వేటగాళ్ళు అని అర్థం. వీరి మూలాలు మధ్య భారత అడవుల్లో ఉన్నాయి. శతాబ్దాల క్రితం ప్రకృతి సంరక్షకులుగా వీళ్ళు అడవుల్లో జీవనాన్ని సాగించేవారు. కానీ ఇప్పుడు ప్రభుత్వ నిబంధనలు, వన్యజీవుల సంరక్షణ చట్టాలు వీరి జీవితాన్ని చిన్నాభిన్నం చేశాయి. గోవులపై సవారీ చేస్తూ అడవుల్లో పక్షులు వేటాడడం వీరి జీవనోపాధిగా ఉండేది. 1972లో భారత ప్రభుత్వం తీసుకొచ్చిన వన్యప్రాణి సంరక్షణ చట్టం వీరి బతుకుల్లో నిలువ నీడ లేకుండా చేసింది. ఓ చట్టాన్ని ఏ ప్రాతిపదికన తెచ్చినా, మంచి ఉద్దేశంతోనే అమలు చేసినా దానికి అదర్ సైడ్ ఆఫ్ కాయిన్ ని చూడడం కూడా ప్రభుత్వ బాధ్యత. ఓ చట్టంతో ఓ తెగ జీవనోపాధి కోల్పోతుందంటే వారికి బతుకు మార్గం చూపించాల్సింది కూడా ఆ చట్టం చేసిన ప్రభుత్వానిదే. కానీ అవేవీ జరగలేదు. అందుకే నేటి పార్దీలకు ఇల్లు ఉండదు, కనీస ఓటరు గుర్తింపు కార్డు కూడా ఉండదు, పట్టించుకునే రాజకీయ పార్టీలు ఉండవు. అటు గ్రామాల్లో వీళ్లపై కుల వివక్ష ఉంటుంది. చేయని నేరాలకు అనుమానాలతో గ్రామాల నుంచి వీళ్ళని తరిమేసే పెదరాయుళ్ళు ఉంటారు. ఇంతటి అవమానాలను భరించే వీళ్ల తెగ చరిత్ర తెలుసుకుంటే మాత్రం దేశభక్తులుగా చెప్పుకునే కొంతమందికి పూనకాలు రావచ్చు. మొఘల్ పాలకులను గడగడలాడించిన మహారాణా ప్రతాప్ గురించి ఎంతో గొప్పగా చెప్పుకునే ప్రజలు ఆయనకు మద్దతుగా నిలిచిన పార్దీ తెగల గురించి మాత్రం చెప్పుకోరు, చర్చించుకోరు. రాజపుత్రులు యుద్ధాలకు వెళ్లిన సమయంలో పార్దీలు స్థానిక రాజులకు సాయం అందించేవారట. ఇలా మొఘల్ రాజులపై పరోక్షంగా యుద్ధాలు చేసిన పార్దీలు బ్రిటిష్ పాలకులపై మాత్రం నేరుగానే తలపడ్డారు. వారిపై పెద్ద యుద్ధమే చేశారు. 1871లో బ్రిటిష్ ప్రభుత్వం వీరిని క్రిమినల్ ట్రైబ్స్ గా ముద్ర వేసింది. తమపై తిరుగుబాట్లతో ఊపిరి ఆడనివ్వకుండా దాడులు చేస్తున్న పార్దీలను క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్ కింద కేసులు మోపి హింసించింది. ఈ చట్టం కింద వీరందరినీ గ్రామాల బయట శిబిరాల్లో ఉంచి వేధించింది. 1952 ఆగస్టు 31న ఈ చట్టాన్ని భారత ప్రభుత్వం రద్దు చేసింది. అందుకే పార్దీ ప్రజలు ఆగస్టు 15న కాకుండా ఆగస్టు 31ని స్వాతంత్ర దినోత్సవంగా జరుపుకుంటారు. బ్రిటిష్ పాలకుల నిర్బంధాన్ని 80 ఏళ్లకు పైగా భరించిన పార్దీలకు స్వాతంత్రం భారతంలోనూ కష్టాలు తప్పలేదు. కుల వివక్ష వారి జీవితాలను నరక కూపంలోకి నెట్టింది. అటు ప్రభుత్వ నిర్ణయాలు, పాలకుల నిర్లక్ష్యం వారి కడుపు కొట్టింది. వన్యప్రాణుల సంరక్షణ పేరిట వీరిని అడవుల నుంచి అధికారులు బలవంతంగా తరిమేశారు. కానీ వీరు జీవించే స్థలాలు ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్లడంతో దిక్కులేని జీవితం గడపవలసి వచ్చింది. వేట నిషేధం తరువాత ఈ తెగకు ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలను అందించేందుకు సరైన చర్యలు ప్రభుత్వాలు తీసుకోలేదు. దీంతో ఈ తెగ తీవ్ర పేదరికంలోకి కూరుకుపోయింది. అటు పార్దీ తెగలు సామాజికంగా, ఆర్థికంగా తక్కువ స్థితిలో ఉండడంతో అగ్రకుల వేధింపులు పెరిగిపోయాయి. ఎంతో కొంత మిగిలి ఉన్న పార్దీ భూములను అగ్రకుల పెత్తందారులు లాక్కున్నారు. వీరిపై తప్పుడు కేసులు పెట్టి కక్షపూరితంగా దాడులు చేసేవారు. వారంతా తిరిగి ఎదురు తిరగకుండా గ్రామాల నుంచి తరిమేసేవారు. దొంగతనాలు చేశారని, హత్యలు చేశారని ఆరోపిస్తూ గ్రామ బహిష్కరణలు చేసేవారు. ఈ ఆరోపణలు నిజమైన సందర్భాలు కూడా చాలా తక్కువనే చెప్పాలి. అటు ఇంత అణచివేత జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని మీకు ఆలోచన కలగలేదా? ఓ ఉదాహరణ చెబుతా వినండి.
మహారాష్ట్రలోని ఓ గ్రామంలో ఓ మహిళపై ఇలానే దొంగతనం చేసిందని తప్పుడు ఆరోపణలు చేస్తూ గ్రామం నుంచి వెలివేశారు. దీంతో ఆమె పోలీస్ స్టేషన్ గడప తొక్కింది. కేసు రిజిస్టర్ చేసుకుని దర్యాప్తు చేయాల్సిన పోలీసులు ఆ పని చేయకపోగా ఆ మహిళను లైంగికంగా వేధించారు. ఓ హోటల్లో నిర్బంధించి వారం రోజుల పాటు ఒకరి తర్వాత ఒకరు ఆమెను అనుభవించారని మీడియా సంస్థ ది వైర్ ఓ కథనంలో రాసుకొచ్చింది. అయినా పోలీసులు ఎక్కువగా ఎవరి వైపు ఉంటారో ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు కదా. పోలీసుల వేధింపులలో పార్దీ మహిళలు లైంగిక హింసకు గురికావడం సాధారణమైపోయింది. ఇలాంటి కేసులు వెలుగులోకి వచ్చినా ఎలాంటి ఉపయోగమూ లేకుండా పోయింది. అందుకే ఫిర్యాదు చేయడానికే పార్దీ తెగ ప్రజలు సాహసించరు. పైగా పోలీస్ స్టేషన్కు వెళ్తే తిరిగి వీరిపైనే తప్పుడు కేసులు పెడతారన్న వాదన ఉంది. ఇక ఈ కమ్యూనిటీ ప్రజలు ఎక్కడ నివసిస్తున్నా అక్కడి ప్రజలు మాత్రం వీరిని సాటి మనుషులలాగా కూడా చూడరు. పెళ్లి భోజనాలు ముగిసిన తర్వాత మిగిలిన ఆహారాన్ని అగ్రకులస్తులు వీధి కుక్కలకైనా పెడతారు, కానీ వీళ్లకు మాత్రం ప్లేట్లో ఓ అన్నం ముద్ద కూడా పెట్టరని ఐశ్వర్య త్రిపాఠి అనే ఓ ఇండిపెండెంట్ జర్నలిస్ట్ ఓ ఆర్టికల్లో రాసుకొచ్చారు. ఇంతటి దయనీయ అమానవీయ స్థితిలో కాలం వెళ్లదీసే పార్దీ తెగ ప్రజలు కొన్ని సందర్భాల్లో చట్టబద్ధంగా వీరందరిపై పోరాడారు. తమ జీవితాన్ని నరకప్రాయం చేసిన ప్రభుత్వాలు కుల వ్యవస్థపై ఇప్పటికీ అహింస మార్గంలోనే పోరాడుతున్నారు. తమకు ఓటు హక్కు కల్పించాలని, దేశంలో ఒకరిగా గుర్తించాలని కనిపించే ప్రతి రాజకీయ నాయకుడిని వేడుకునే యువత పార్దీ తెగల్లో కనిపిస్తోంది. అయినా వీరిపై తప్పుడు కేసులు పెట్టడం, అసత్య హత్య నేరాలు మోపడం ఆగని దుస్థితి. తినడానికి తిండి ఉండదు, తాగునీరు ఉండదు. పోషకాహార లోపంతో వ్యాధులతో బాధపడే ఈ గిరిజన తెగ గురించి పట్టించుకునే నాదుడు లేడు. ఇది పార్దీ ప్రజల దీనగాథ, పోరాట గాథ.